హాయ్ అండి. ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ ఫిష్ ఫ్రై. ఫస్ట్ టైమ్ ట్రై చేసేవాళ్ళు కూడా సింపుల్‌గా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో క్విక్‌గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నేను ఈ ఫిష్ ఫ్రై కోసం ఒక 2 కేజీస్ ఫిష్‌ని అయితే నీట్‌గా కడిగి పసుపు, ఉప్పు అలాగే నిమ్మరసం వేసి నీట్‌గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీనికోసం మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలండి. దానికోసం అప్పుడే ఫ్రెష్‌గా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు కారం ఒక 3 టేబుల్ స్పూన్స్. నేను తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ అనేది కొంచెం ఎక్స్‌ట్రానే తీసుకున్నానండి. క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి కూడా వేసుకొని ఇప్పుడు దీనికి ఈ ఫిష్ ఫ్రైకి కొంచెం క్రిస్పీనెస్ కోసం నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ బియ్యపు పిండి వేసుకున్నాను. ఫైనల్‌గా కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకొని, ఇదంతా ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి. ఇన్ కేస్ మీరిలా కలుపుకునేటప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్‌గా అనిపిస్తే మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నీళ్ళనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మరీ ఎక్కువ నీళ్ళనేది వేసుకోకూడదండి. అప్పుడు కన్సిస్టెన్సీ కొంచెం లూజ్‌గా అవుతుంది. ఇలా కన్సిస్టెన్సీ అన్నది కొంచెం థిక్‌గా మనం అడ్జస్ట్ చేసుకొని, మనం తీసుకున్న ఫిషెస్ మొత్తానికి ఒక 2 సైడ్స్ అప్లై చేసుకోవాలి ఇది మొత్తం కూడా. నేనైతే ఫస్ట్ టైమ్ ఒకసారి ట్రై చేశానండి. ఇలా న్యాచురల్‌గా దీంట్లో కార్న్ ఫ్లోర్, శనగపిండి ఏది కూడా యాడ్ చేయలేదు. అదే కనుక మనం ఫంక్షన్స్‌కి అలా పార్టీస్‌కి అటెండ్ అయినప్పుడు మనం 1, 2 ఫిష్ ఫ్రై తీసుకుంటేనే కొంచెం హెవీగా అనిపిస్తుంది కదా! సో, వాళ్ళు దాంట్లో ప్రతి ఒక్క ఇంగ్రీడియెంట్ కూడా మిస్ చేయకుండా యాడ్ చేస్తారు. కార్న్ ఫ్లోర్, శనగపిండి అలా యాడ్ చేయడం వల్ల మనకి 1, 2 తింటేనే కొంచెం హెవీగా అనిపిస్తుందండి. ఇలా న్యాచురల్‌గా మనం గనక ఇలా ట్రై చేస్తే టేస్ట్ చాలా బావుంటుంది. అంతే కాకుండా ఫిష్ ఫ్రై తిన్న ఫీలింగ్ ఉంటుందండి. సో, అందుకనే మేము ఎప్పుడు ఫిష్ తెచ్చుకున్నా కానీ, ఇలా కర్రీ కంటే ఫ్రైకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. సో, నేను అందుకనే మొత్తం కూడా ఫ్రైనే చేస్తున్నానండి. అంత బావుంటుంది టేస్ట్. కలర్‌ఫుల్‌గా కనిపించాల్సిన అవసరం లేదండి. టేస్ట్ బావుంటే సరిపోతుంది కదా! సో, ఇలా మొత్తం మనం రెడీ చేసుకున్న పేస్ట్ మొత్తం కూడా ఇలా ఫిష్‌కి అప్లై చేసుకొని, ఇది కనీసం మనం ఫ్రిడ్జ్‌లో డీప్‌లో ఒక 1 ఆర్ 2 అవర్స్ అయితే పెట్టుకోవాలండి. అప్పుడే మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ బావుంటుంది. ఈ మసాలా అంతా కూడా బాగా ఈ ముక్కలకి పడుతుంది. మీకు టైం లేకపోతే ఒక 1 అవర్ అన్నా పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక 2 అవర్స్ తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి ఇలా ఒక పాన్ తీసుకున్నాను. లేదా దోసలు వేసుకున్న నాన్ స్టిక్ పాన్ తీసుకున్నా బాగొస్తాయండి. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఈ ఫిష్ ముక్కల్ని వేసుకొని, ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ ఇలా టర్న్ చేసేసుకుంటే అంతే అండి. సింపుల్‌గా, టేస్టీగా, తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఫస్ట్ టైమ్ ట్రై చేసేవాళ్ళు కూడా చాలా క్విక్‌గా రెడీ చేసుకునే ఈజీ రెసిపీ ఫిష్ ఫ్రై అయితే ఇలా రెడీ చేసేసుకోవచ్చు. దీంట్లో అన్‌హెల్తీ ఇంగ్రీడియెంట్స్ కార్న్ ఫ్లోర్ అలాగే శనగపిండి ఏమి కూడా యాడ్ చేయలేదు కాబట్టి పిల్లలు కూడా చాలా హ్యాపీగా తినేయొచ్చండి. ఇదండి నా స్టైల్ ఫిష్ ఫ్రై అయితే. నచ్చితే గనుక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇంకొక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.